హలో అండి, ఇవాళ నేను ఇన్స్టంట్ రెడీ మిక్స్ పౌడర్తో ఇడ్లీ చేస్తున్నానండి. ఈ రెడీ మిక్స్తో ఇడ్లీలు నిజంగా సాఫ్ట్గా వస్తాయా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా నేను రెడీ మిక్స్ పౌడర్ తీసుకున్నాను. ఇంట్లో బ్యాటర్ లేనప్పుడు లేదా ఇడ్లీ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. ప్యాకెట్ పైన మెన్షన్ చేసిన విధంగా 1.5 కప్కి 1.5 కప్పు వాటర్ తీసుకుంటున్నానండి. అంటే 1 కప్పు పౌడర్కి 1 కప్పు వాటర్ అండి. ఇప్పుడు దీన్ని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే పిండి పులిసినట్టు అవుతుందండి, ఇడ్లీలు బాగా వస్తాయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అయిందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటున్నానండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లోకి వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకుంటున్నానండి. ఈ వాటర్ హీట్ అయ్యేలోపు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీలు వేసుకుంటున్నానండి. ఇందులో సాల్ట్ వేయడం మర్చిపోయానండి. ఇందాక సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇడ్లీలు వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ హీట్ అయిపోయాయండి. దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి బ్యాటర్ ప్లేట్స్ని పెట్టేసుకుందామండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉడుకుతుంది. ఇవి ఉడికేంతలోపు మనం పల్లి పచ్చడి చేసుకుందామండి. దీనిలోకి ఇంట్లో చూస్తేనేమో పల్లీలు లేవండి. శనక్కాయ కొట్టి పల్లీలు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ పల్లీలు పెట్టుకొని అందులోకి 2 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి 4-5. మళ్ళీ పోపు ఏం చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ చేసేస్తాను ఎప్పుడైనా కూడా. ఇవి ఫ్రై అయ్యాక చల్లారబెట్టుకోవాలండి. ఇవి చల్లారే అంతలోపు ఇడ్లీలు ఉడికిపోయాయండి. ఇడ్లీలు పూర్తిగా ఉడికిపోయాయి అండ్ పల్లీలు కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి సాఫ్ట్గా. మీరు కావాలంటే కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చు అండి. నేను ఎప్పుడైనా ఈ కన్సిస్టెన్సీతోనే చేస్తాను పచ్చడి. ఇప్పుడు ఇడ్లీలను తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీగా రెడీ మిక్స్ పౌడర్తో ఇడ్లీలు రెడీ అయిపోయాయండి. చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. అప్పుడప్పుడు ట్రై చేయొచ్చండి. ఇప్పుడు నేను ఈ ఇడ్లీలని నేను చేసిన పల్లి పచ్చడితో తీసుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.